మా బాబురావు గారు, అలాగే మురళి, వీళ్ళ ఫ్యామిలీస్ నాకు బాగా తెలుసు. ఈ భీమవరం ప్రాంతాలు, మచిలీపట్నం ప్రాంతాలు నాకు ఎక్కువగా పరిచయం అప్పట్లో. హైగారండి, పిల్లల చెరువులో ఏ మాత్రం ప్రార్థన చేయండి బాబా అన్నారు. పిల్లల్ని ఎవరైనా జూన్ నెలలో బళ్ళో వేస్తారు, ఏంటి మీరు చెరువులో వేస్తారు? ఏం పాపం చేశారు పుట్టగాడాడు? హైగారండి, పిల్లలు అంటే మా పిల్లల్ని కాదండి బాబా, శాప్ పిల్లల్ని. ఓ శాప్ పిల్ల, ప్రార్థన చేయాలా? వస్తాం. అదే జూన్ నెలలో చెరువుల్లో వేస్తారు, పిల్లల్ని బడుల్లో వేస్తారు. వెళ్ళాం, చాప్ పిల్లల ప్యాకెట్లో తెచ్చారు. ప్రార్థన చేసి, ప్రభువా ఈ చాప్ పిల్లలు దీవించండి. ఇక కంటానే ఉండాల, అన్స్టాపబుల్. ప్రభంజనం యేసు నామములో ఊరిపోవాలా, ఉబ్బిపోవాలా, కేజీలకి లావు అయిపోవాలి యేసు నామములో అని ప్రార్థన చేసి వేసా. ఒక 10 ప్యాకెట్లు ప్రార్థన చేసి చెరువులో వేసేసా. వేసి చూస్తూ ఉన్నాను. ఈలోగా ఎవరో వేరే చేపలు తీసుకొని చేసేస్తాడు. బుద్ధి బుర్ర ఉందరా నీకు? ప్రార్థన లేకుండా వేసేస్తావా? అయ్యారు, వీటికి ప్రార్థన అక్కర్లేదండి. ఏం పాపం చేసాయి? వీటికేమో ప్రార్థన అంట, ఆ చేప పిల్లలకేమో ప్రార్థన వద్దంట. ఏంట్రా, ఏం పాపం చేశారయ్యే? అయ్యారు, మీకు ఎట్టా చెప్పాలి? తెలుగులో చెప్పు. అదే అయ్యారు, ఎట్టా చెప్పాలి? నేను వేసిందేమో శరమీన్ అందం, అతను తెచ్చిన చేప పేరు తుళ్ళు చేప. ఈ నాణ్యమైన చేపలతో పాటు తుళ్ళు చేపని వేస్తారు, అవి కూడా పిల్లలే అని సాతాను గారితో పోలుస్తారు. తుళ్ళు చేపలు, వాటి పని ఏంటంటే, ఆ తుళ్ళు చేపల పని రాత్రింబగళ్ళు ఈ నాణ్యమైన చేప పిల్లల్ని తరుముతానే ఉండాలి. ఇదేం పోరాటం రా? ఏదే చేపల వ్యాపారం చేసేది ఏట్రైతే? ఇదేం సైకోరా? ఇదేం పైశాచిక ఆనందం రా? ఈ చేప పిల్లలు వదిలిపెట్టారు, కమ్మగా అటు మానాటిని బతకనివ్వచ్చు కదా, మరి ఎందుకు వేస్తారా ఇవే? హైగారు, మీరు అన్ని చోట్ల చెప్పాలంటే దీని వాక్యానికి పోల్చి నువ్వు మొదట చెప్పు మ్యాటర్ ఏంటో. అయ్యారు, ఈ సాతాను గాడి పని ఏంటంటే, ఈ నాణ్యమైన భక్తి